హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేది కనుక మనకి తొట్లకొండలో ఉన్న ప్లేస్ అయితే మీకు విజిట్ చేయడం అయితే జరిగింది. మీరు ఎవరికైనా వెళ్ళుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేనైతే కనుక ఫస్ట్ టైం అయితే వెళ్ళడం అయితే జరిగింది అనమాట. నాకైతే లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మనకి ఆర్కే బీచ్ నుండి వెళ్ళొచ్చు, లేదంటే తగరపోస నుండి రావచ్చు. మనకి ఇది బీచ్ ఆపోజిట్ లో అయితే కనిపిస్తుంది. దీని లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ బావికొండ కూడా వీడియో అయితే నేను తీయడం అయితే జరిగింది. ఆ వీడియో ప్లస్ బొజ్జన్నకొండ వీడియో కూడా అయితే తీయడం అయితే జరిగింది అనమాట. సేమ్ దీని వీడియోకి రిలేటివ్ గా ఉంటాయి ఆ వీడియోస్ కూడా. ఆ వీడియోస్ కూడా లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు. ఆ వీడియోస్ కూడా చూసి ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వ్యూ మాత్రం ఎలా ఉందో ఒకసారి చూడండి. మొత్తం అంతా ఇదంతా మీకు లొకేషన్ అయితే మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది మన ఎంట్రన్స్ గేట్. ఇది మనకి వెళ్ళటానికి అనమాట. ఈ ఎంట్రన్స్ గేట్ లో మీకు మొత్తం అంతా మెట్రో అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడైతే మంది ఇది తవ్వకాల్లో వచ్చింది ఏంటి అనేది చూడండి. మొత్తం అంతా అది అప్పట్లో ఉన్న బుద్ధులు ప్లేస్ అనమాట ఇదంతా. ఇక్కడికి వచ్చి మనకి వచ్చే ఇక్కడికి వచ్చి మనకి ఉండేవారు అనమాట అప్పట్లోనే. ఇప్పుడైతే ప్రజెంట్ ఎవరు లేరు. ఇప్పటికి కూడా వస్తూనే ఉన్నారు. రాతి నీళ్ళు తొట్లు అయ్యి ఉంటాయి కదా, మనకి స్నానాలకు చేయడానికి మనకి వాటర్ ఎలాగ నిల్వ చేసుకుంటాము, అలాగే ఇక్కడ నిల్వ చేసుకుంటారు అనమాట. ఈ తొట్టుల్లోని వాటర్ అనేది స్నానం చేయడానికి కానీ తాగటానికి కానీ ఏదైనా సరే అప్పట్లో ఏంటంటే ఇలా నిల్వ చేసుకుని ఉంటారు అనమాట. తొట్లు ఇవన్నీ చూసారు ఎలా ఉన్నాయో ఏంటనేది. మొత్తం అంతా నీరైతే నేను వెళ్ళేటప్పుడు అయితే వర్షం పడింది. దాని మూలంగా మీకు కూడా అది చూపించడానికి అయితే సింపుల్ గా ఉందన్నమాట. వాటర్ ఉండటం మూలంగా చూసారా, స్టెప్స్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంటాయి అవన్నీ కూడా.